జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్లకు గుండెలు పగిలిపోయే విధంగా మన మోడీ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం ఒకటి తీసుకుంది. సరే, ఇంతకో ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అదే విచిత్రమో కానీ మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్తా ఉంటే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడంలే. చూడండి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ వార్తను సేకరించాలంటే అది మామూలు విషయం కాదు. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలంటే దాని వెనక ఎంతో కష్టం దాగే ఉంటుంది. ఏది కూడా అంత ఊరికే రాదు, అవునా కాదా? అలాంటిది ఒక విలువైనటువంటి వార్తను అందిస్తూ ఉంటే దాన్ని ఎంతమంది ఆదరిస్తారు? కొంతమంది ఉంటారు ఈ యూట్యూబ్ ఛానల్లో, ఆడ తమిళలో వాడు ఏదో అబ్బా మామూలు కాదు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్నట్టు పెడతాడు. దాంట్లో లోపల మీరు చూస్తే అసలు వాడు పైన ఏదైతే తమిళలో టెక్స్ట్ ఇచ్చాడో దానికి లోపల ఉండే దానికి సంబంధమే ఉండదు. ఆ విధంగా ఉంటుంది. అలాంటి వాటికి ఏమో లక్షల్లో వ్యూస్ వస్తాయి. మనం ఏదైనా దేశానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, మన రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా ఒక విలువైన వార్తను ఇస్తా ఉంటే దానికి ఏమో 5,000 10,000 వ్యూస్. ఏం చెప్పాలా? కానీ మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తానని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చివరకు మన జాతీయవాదులు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలపైన పెద్దగా దృష్టి పెట్టరు. అదే ఎవరైనా ఈ గాలి వార్తలు ఉంటాయి కదా, అట్లాంటి గాలి వార్తలు సేకరించి 4 అబద్ధాలు చెప్తే వాళ్ళనే నమ్ముతా, అలాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తూ ఉంటారు. మొన్న ఎవడో ఒకడు మన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ వచ్చిందని, మన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో ఒకటి పెట్టినాడు. మీరు కూడా ఏడన్నా చూసారా? మీరు ఏడన్నా తగిలింది ఈ వార్త మీకు? ఆ వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చినాయి. చూడండి ఎట్లుంటుంది అంటే, మనకు అభిమానం, అది ఏదైతే ఆరాటం ఉండదో నాకు అర్థం అవుతుంది. అంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కదా, మనకు అవసరం ఉంది కదా అని. కానీ దాంట్లో వాస్తవం ఎంత అనేది కూడా తెలుసుకోకుండానే అందరూ కూడా ఆ న్యూస్ని చూసేశారు. అది కూడా 10 లక్షల మంది. అసలు ఆ హెడింగ్ను చూస్తూ ఉన్నప్పుడే మనకు న్యూస్ ఫేక్ అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ ఆ న్యూస్ను నిజం అనుకొని 10 లక్షల మంది ప్రజలు ఆ వీడియోని చూశారు, షేర్ చేశారు. అంటే ఈ అమాయకత్వం మనలోనే ఉండాలి. అసలు మన దేశంలో అమితంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి తెలుసుకుంటే మన కళ్ళు బయర్లు గమ్ముతాయి. నిజంగా నేను ఎంతో ఫీల్ అయ్యే ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పిన, ఏ దేశమైనా సరే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఈ రీసెర్చ్ ఫీల్డ్, ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా ఉండి తీరాల. మనము పరిశోధనాశాలల్లో ఈ పరిశోధనలు చేస్తేనే కదా కొత్త కొత్త ఆవిష్కరణలు అన్నీ కూడా కనుగొనేదా, అవునా కదా? మనం ఈ విధంగా పరిశోధనలు చేసి వివిధ టెక్నాలజీలను అలాగే హార్డ్వేర్ను అభివృద్ధి చేయడాన్ని R&D అంటారనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనం ఇక్కడ కొన్ని విషయాలను నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. దయచేసి ఎవరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. అసలు 2014 ముందు వరకు ఈ R&D సెంటర్లు స్థాపించాలన్న ఆలోచన ఏ ఒక్కరి కూడా రాల. అసలు ఈ దశాబ్దాల పాటు పరిపాలించింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని, వాళ్ళకైతే అసలు ఆ ఊసే లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను అట్లా పక్కన పెడితే ప్రైవేటు సంస్థలు కూడా ఈ R&Dలను ఏర్పాటు చేయకుండా విదేశాలపైనే ఆధారపడతా ఉన్నారు. సరే, దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమయ్యేదానికి. ఉదాహరణకు మారుతి సుజుకి ఉండదనుకోండి. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేది వచ్చేసి మన మారుతి సంస్థ, కానీ టెక్నాలజీ మాత్రం సుజుకి వాడిది, అంటే జపాన్ వాడిది అనమాట. ఏంది టెక్నాలజీ? ఎందుకంటే మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి. మనకు ఆ టెక్నాలజీ కావాలంటే మనం కూడా రీసెర్చ్లు చేసి ఆయా టెక్నాలజీలను అలాగే హార్డ్వేర్ను, ఇంజిన్ టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ మన వాళ్ళు మొన్నటి వరకు ఆ పని చేయకుండా టెక్నాలజీల కోసం ఈ విధంగా విదేశాలపైన ఆధారపడేవాళ్ళు అనమాట. అసలు రీసెర్చ్ చేద్దామని కానీ కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిద్దామన్న ఆలోచన కానీ ఈ ప్రైవేటు సంస్థలు కూడా చేయలేకపోయినాయి. అందుకు కారణం మన దేశాన్ని పరిపాలించే పాలనా తీరు. అర్థమవుతుందా? అవినీతి, కమిషన్లు, పర్సెంటేజ్లు, కకృతి, బానిసత్వ ఆలోచనలు, లేఖితనంతోనే 2014 ముందు వరకు కూడా మన దేశంలో పరిపాలన అయితే సాగింది. యథా రాజా తదా ప్రజ అన్నారు కదా పెద్దోళ్ళు. అందుకే పరిపాలనకు తగ్గట్టుగానే మన ప్రజలు కూడా ఉండేవాళ్ళు అనమాట. అదే అమెరికాలో చూడండి, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అమెరికా సంవత్సరానికి $20 బిలియన్ ఖర్చు చేస్తూ ఉంటుంది అంటారు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 1.7 లక్షల కోట్ల రూపాయలు అనమాట. మరి మన దేశంలో పరిస్థితి ఏంది? మన మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది
చూడండి, అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మన దేశంలో రీసెర్చ్ ఫీల్డ్ను అభివృద్ధి చేయడానికి మోడీ గారు ఎన్ని పరిశోధనాశాలను నిర్మించినారో, ల్యాబ్ ఫెసిలిటీలను ఎన్ని రెట్లు పెంచినారో, రీసెర్చ్ స్కాలర్స్ స్టైఫండ్ను ఎంతకు పెంచినారో నేను ఇప్పటికే చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పిన. అదంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిందనమాట. మరి ఈ ప్రైవేట్ రంగ సంస్థల మాట ఏంది? అది కూడా ఆలోచించాలి కదా, మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మన సూడో సెక్యులర్ పాలనా వ్యవస్థల దెబ్బకు మన ప్రైవేట్ ఇండస్ట్రీ సగం చచ్చిపోయేది. వాటికి చెప్పాలంటే మన మోడీ గారు ఊపిరుతున్నారనమాట. సరే, ఇక ఈ ప్రైవేటు రంగంలో కూడా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సహించాలని చెప్పేసి మన మోడీ గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. ఇందుకోసం ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. నేను చెప్పేది అక్షరాల నిజం. కావాలంటే మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మన దేశంలో ప్రైవేటు రంగంలో కూడా ఈ రీసెర్చ్ ఫీల్డ్ను అభివృద్ధి చేయడానికి మన మోడీ ప్రభుత్వం అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించింది. కేవలం పరిశోధనల మీద 1,00,000 కోట్లు కేటాయించడం అంటే మామూలు మాటలు కాదు. అర్థం చేసుకోండి ఒకసారి, ఇది నిజంగా బ్లాక్ బస్టర్ న్యూస్ అన్నమాట. సూడో సెక్యులర్ సన్నాసులకు ఇటువంటి విషయాలు అర్థం కావు, మనమే అర్థం చేసుకోవాలా. మన దేశం నుంచి యువత బయట దేశాలకు వెళ్లకుండా, మన దేశం నుంచి మేధాశక్తి బయటికి పోకుండా మన దేశంలోనే పరిశోధనలు చేసే విధంగా ఇప్పుడు మన దేశంలోనే అమెరికాలో లాగానే ఈ R&D సెంటర్లు నిర్మిస్తున్నారన్నమాట. ప్రపంచ స్థాయిలో ఈ R&D సెంటర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే మన మోడీ ప్రభుత్వం ఈ 1,00,000 కోట్లను ఊరికేదో గాల్లో ఖర్చు పెట్టడం లే, అర్థమవుతుందా? అయితే మన మోడీ ప్రభుత్వం ఈ 1,00,000 కోట్ల రూపాయలను ఏ విధంగా ఖర్చు పెడతాందో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా ఈ నిధులను డీప్ టెక్ స్టార్టప్లకు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఆరోగ్యం, వైద్యం, సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, పర్యావరణం, వ్యవసాయం, ఆహార భద్రత, రక్షణ, అలాగే అంతరిక్ష సాంకేతికతలకు సంబంధించినటువంటి స్టార్టప్లకు ఈ 1,00,000 కోట్ల నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారు. అది కూడా నేరుగా ఆ స్టార్టప్లలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు, అలాగే రీసెర్చ్ స్కాలర్లకు, ఇంజనీర్లకు నేరుగా ఈ నిధులైతే మంజూరు చేస్తారు. ఇక ఆ స్టార్టప్లకు కావాల్సినటువంటి సకల సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అలాగే సరికొత్త టెక్నాలజీ కూడా అందిస్తారనమాట. ఇదంతా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అంటే భవిష్యత్తులో మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా సర్వం మన దేశంలోనే తయారు చేసుకునే విధంగా ఇప్పుడు మన దేశంలో ఈ R&D సెంటర్లను, అలాగే స్టార్టప్లను, యూనికార్న్లను ప్రోత్సహిస్తున్నారనమాట. తద్వారా ఏంటంటే మనం కీలకమైనటువంటి లక్ష్యాలను చేరుకోవచ్చు, అలాగే కొత్త ఆవిష్కరణను సృష్టించవచ్చు. తద్వారా మన దేశం అన్ని రంగాలలో కూడా స్వయం సంపూర్ణతను సాధిస్తుందన్నమాట. అప్పుడు మనం ఒకరిని ఈ టెక్నాలజీ కోసం దేవరించాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమవుతుందా? అంటే మనము మన కాళ్ళ మీద మనం నిలబడుకోగలుగుతాం, మన టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? ఇందాక నేను చెప్పినట్టు ఈ మారుతి సంస్థ కదా ఈ సుజుకి వాళ్ళ మీద ఆధారపడినట్టు, జపాన్ వాళ్ళ మీద ఆధారపడినట్టు మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది విషయం. చూడండి, ఒక ఇంటి పెద్ద తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలనుకుంటాడో, తన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటాడో, వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలా, అంటే వాళ్ళను సమర్థవంతులుగా ఏ విధంగా అయితే ఒక కుటుంబ పెద్ద ఆలోచన చేస్తాడో ఆ విధంగా మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మన కోసం, మన దేశం కోసం ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ మతిలేని ముండా కొడుకులు, ఈ మూర్ఖపు ఎదవలు, ఈ బానిస కుక్కలో ఆయన మాత్రం విమర్శిస్తూ ఉంటాయి. ఇంకేం ఆలోచించాలా, ఏం అనాలి చెప్పండి. కానీ కనీసం ఇంకిత జ్ఞానం ఉండేవాళ్ళు, ఆలోచన పరిజ్ఞానం ఉండేవాళ్ళైనా ఇలాంటి న్యూస్ని అర్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.